ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం. ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే అని ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, మరి సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేసినప్పుడు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోయినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, యెహోవా తను సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. సౌలు దగ్గర నుండి శత్రువుల నుండి తప్పించుకొనిన తరువాత దావీదు ఈ యొక్క కీర్తన దేవునికి దేవుని సన్నిధిలో పాడుతున్న, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. శత్రువుల చేతిలో నుండి తప్పించుకున్న తర్వాత, సౌలు చేతిలో నుండి తప్పించుకున్న తర్వాత దావీదు ఈ రీతిగా దేవుణ్ణి కీర్తనలతో కీర్తిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా తన ప్రాణమును కాపాడినటువంటి దేవుడు, తనను రక్షించినటువంటి దేవుడు, తన బంధకాల్లో నుండి విడిపించినటువంటి దేవుడు బట్టి దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ నా దుర్గం అని సంబోధిస్తుంటున్నాడు. ఆయనను ఆశ్రయిస్తాను. ఆయన నాకు దుర్గముగా ఉంటున్నాడు, నేను ఆయన ఆశ్రయిస్తాను. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి రక్షించేటువంటి వాడు దేవుడు ఒక్కడే అని దావీదు గ్రహించాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఎందుకనగా చిన్నతనమును నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదు. దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుని మహింపరుస్తూ ఉంటున్నాడు, దేవుని కీర్తిస్తూ ఉంటున్నాడు. అందుకే తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అందుని బట్టి దేవుడు కూడా దావీదును అనేక రీతిలుగా ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, అనేక రీతిలుగా హెచ్చిస్తూ ఉంటున్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎందుకనగా దావీదుకు తెలుసు, ఎవరి ద్వారా నాకు సహాయం లేదు. అందుకే కీర్తన రచిస్తూ ఉంటున్నా, కొండల తట్టు నా కనులై తెచ్చున్నాడు, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చింది, యెహోవానే నాకు సహాయం వస్తుందని దావీదు ఎలుగెత్తి దేవుని కీర్తిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకంగా ఉన్నట్లయితే దావీదుకు కష్టమైంది వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే దావీదును తప్పించాడో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను తప్పించగలడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత కన్నీళ్ళైనా, ఎంత వేదనైనా, ఎంత బాధ అయినా కూడా వాటన్నిటిలో నుండి ఆయన తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దావీదును తప్పించాడు. ఓ పక్క సౌలు సైనికులు తరుముకొని వస్తుంటున్నారు, మరొక పక్క శత్రువులు ఆయన్ని తరుముకొని వస్తూ ఉంటున్నారు. అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని చెంతకు వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు.
కష్టం వచ్చిందని చెప్పి ఎవరి దగ్గరికి ఆశ్రయించలేదు. ఎందుకనగా దావీదుకు తెలుసు, దేవుడే నాకు ఆశ్రయం, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నా బలమైన కోట, నా కొండ, నా బండ, ఆయన నా ఆశ్రయ దుర్గమని దేవుని కీర్తిస్తూ ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనం ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దావీదు వలె దేవుని మీద ఆధారపడితే దావీదును రక్షించినటువంటి దేవుడు, దావీదును కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.